తర్వాత మా ప్రయాణం కొత్తపేట నుంచి అమలాపురానికి సాగింది. ఇక్కడ నుంచి ఒక 5 కిలోమీటర్ల దూరంలో బోడస్కూర్ అనే ఒక విలేజ్ లో మా ఫ్రెండ్ కళ్యాణ్ ఉన్నాడు. ఈ ఊర్లో ఈ భవనం చాలా ఫేమస్. 150 సంవత్సరాల చరిత్ర ఉంది దీనికి. ఈ భవంతిలో మొత్తం 101 గదులు ఉంటాయంట. దీన్ని దొమ్మేటి వారి మేడ అని పిలుస్తారు. తర్వాత కళ్యాణ్ వాళ్ళ షాప్ లో నాకు ఆటోస్ ఇచ్చాడు. ఇది గోదావరిలో ఫేమస్ డ్రింక్. దీన్ని 1919లో స్టార్ట్ చేశారు. అంటే దాదాపు 100 సంవత్సరాల కిందట. టేస్ట్ కూడా చాలా బాగుంది. కళ్యాణ్ వాళ్ళ ఊరు చాలా బాగుంది. ఇది తూర్పు గోదావరి మరియు పశ్చిమ గోదావరిని కలిపే బ్రిడ్జ్. యాక్చువల్లీ నాకు గోదావరిలో పరిచయమైన ఫస్ట్ పర్సన్ ఈ కళ్యాణ్. నేను ఇక్కడికి లాస్ట్ ఇయర్ రావాల్సింది, కానీ కొన్ని కారణాల వల్ల ఆగిపోయాను. ఇక్కడ సాయంత్రం పూట సన్సెట్ చాలా బాగుంటుంది. అలా చూస్తూ ఉండిపోవచ్చు. యాక్చువల్ గా మేము అది ప్రబల తీర్థం వెళ్లాల్సిన రోజు, అందుకనే ఆ ఊర్లో ఎక్కువసేపు ఉండలేకపోయాం. అక్కడ నుంచి మేమందరం జగ్గన్న తోటకు వచ్చాం ప్రబల తీర్థం చూడడానికి. అక్కడికి వెళ్ళిన 10 నిమిషాలకి అందరం తప్పిపోయాం. 5 లక్షల మంది జనం, ఫోన్ లో సిగ్నల్స్ లేవు, జామర్లు పెట్టేశారు. ఇదే ప్రబల తీర్థం జాతర. ఈ సంవత్సరం నుంచి దీన్ని రాష్ట్ర పండుగగా ప్రకటించారు. దాదాపు 450 సంవత్సరాల చరిత్ర ఉంది దీనికి. ఇది నేను దగ్గర నుంచి షూట్ చేద్దామని ట్రై చేశాను, కానీ కుదరలేదు. మా ఫ్రెండ్ అడిగి డ్రోన్ షాట్లు కొన్ని ఇప్పించుకున్నాను. సంక్రాంతి అయిపోయిన మరుసటి రోజు అంటే కనుమ రోజు దీన్ని చాలా గ్రాండ్ గా చేస్తారు. జాతర మాత్రం బాగా జరిగింది. కోనసీమ వచ్చిన తర్వాత ఒకటి తక్కువైంది అనిపించింది. ఏంటని ఆలోచిస్తే పక్కనే ఉన్న కొబ్బరి బొండం. వెంటనే 2 లాగించేసా. తర్వాత నా ఫ్రెండ్స్ ని వెతికే పనిలో పడ్డా. వెంటనే నాకు శ్రీనాథ్ కనిపించాడు. అమ్మాయి అనుకున్నా. పొద్దున్న ఎప్పుడో తప్పిపోయిన మేము సాయంత్రం కలుసుకున్నాం. ఆ తర్వాత శ్రీనాథ్ జాతర చూసుకుని హైదరాబాద్ వెళ్ళిపోయాడు. శ్రీనాథ్ కు సెండ్ ఆఫ్ ఇచ్చిన తర్వాత నేను కళ్యాణ్ అలా యానం అనే బీచ్ కు వచ్చాం. దీన్ని ఆంధ్ర గోవా అని పిలుస్తారు. ఇక్కడ సంక్రాంతికి బీచ్ ఫెస్టివల్ జరుగుతుంది. మిడ్ నైట్ వరకు కళ్యాణ్ వాళ్ళ ఫ్రెండ్స్ తో అలా టైం స్పెండ్ చేశాం. ఇక పండగ అయిపోయింది. ఎవరింటికి వాళ్ళు వెళ్లాల్సిన సమయం వచ్చింది. అక్కడ నుంచి రిటర్న్ వచ్చేటప్పుడు మాత్రం చాలా బాధపడ్డాను. ఈ సంక్రాంతి 3 రోజులు ఏదో 3 గంటల్లో గడిచిపోయినంత ఫీలింగ్. నాకు మాత్రం ఇంకా 2 రోజులు ఇక్కడే ఉండిపోదామని అనిపించింది. ఇంకా బాధపడుతూ అదే మిడ్ నైట్ లోనే ఇంటికి వచ్చేసాం. ఇక అక్కడ నుంచి నేను రాజమండ్రి వెళ్ళాలి. నేను అప్పుడే వెళ్ళిపోతున్నాను తెలిసి కళ్యాణ్ చాలా హట్ అయ్యాడు. పొద్దున్నే 6 గంటలకే నా బస్సు. సెండ్ ఆఫ్ ఇవ్వడానికి బస్ స్టాండ్ కి వచ్చాడు. అక్కడ నుంచి నేను రాజమండ్రి వెళ్ళిపోయాను. రాజమండ్రి నుంచి నా తర్వాత ప్రయాణం మా చెల్లెల వాళ్ళ ఊరికి.